వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుకైతే కరెక్ట్ 1 ఇయర్ అయితే అవుతుంది మన విజయ్ స్టార్ట్ చేసి. ఈ రోజు కూడా 2025 కూడా మనం స్టార్ట్ అవుతుంది కదా, 2024కి గుడ్ బై చెప్తూ. సో నేనైతే వీడియో తీద్దామని అయితే చూస్తున్నాను. ఎందుకంటే విక్టరీ దగ్గర అయితే ఉన్నాను. సో వీళ్ళు ఇన్స్టాల్ అయితే 8 to మార్నింగ్ 7 వరకు క్లోజ్ అన్నారు, కానీ ఇప్పుడు వరకు 10:30 వరకు అయితే వెహికల్స్ అయితే తిరిగండి. జస్ట్ ఇప్పుడే బ్లాక్ చేశారనమాట. వెహికల్స్ అయితే ఏమి అలవలేదు. జస్ట్ విక్టరీ సీ గ్రీన్ ఆపోజిట్లో అయితే ఉన్నాను. ఇంకా అలా ఆర్కే బీచ్ వరకు కూడా వెళ్ళి అసలు ఎలా జరుగుతుంది ఏంటో కూడా, మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బీచ్ రోడ్లో ఎలా జరుగుతున్నాయి ఏంటో కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా. అక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీకు గుర్తయ్యి ఉంటుంది కదా, యాకింగ్ ఒడ్డుకి అయితే వచ్చేసింది తప్ప ఎక్కడిదక్కడ ప్లేస్ చేసి. ఇంకొకటి లాస్ట్ సైక్లోన్కి మనకి బాగా బీచ్ అయితే ముందుకు వస్తుంది కదా, చూడండి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూసినప్పుడే అయ్యో అనిపించింది. ట్రై చేద్దాం అనుకున్నాను, ఇంకా అలాగే ఉండిపోయింది అది. సో చూద్దాం. 2024 గుడ్ బై చెప్పి 2025కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. సో సెలబ్రేషన్స్ అని బీచ్ రోడ్లు ఎలా జరుగుతున్నాయో కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నాను. ఇప్పుడైతే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. 12 o'clock అది ఎలా సంబరాలు ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. మన వైజాగ్ బీచ్ రోడ్ అంతా అడవిడి అయితే స్టార్ట్ అయిపోయింది. బళ్ళు అయితే ఎలా చేయట్లేదు, కానీ జనాలు అయితే మరి మామూలుగా అయితే లేరు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. వీళ్ళందరూ ఎక్కడికి యాత్రకు పోతారు అనుకున్నారా? అదేం కదా, ఆర్కే బీచ్లో అసలైన ధూమ్ధామ్ దడేలో ఉంటుంది అనమాట. ఎక్కువ మంది అక్కడికే వస్తారని చెప్పి గ్యాదర్ అవుతారు మొత్తం అందరూ. చూడండి, హెవీగా అయితే ఫ్లూట్ మామూలుగా అయితే లేదు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. కరెక్ట్గా 11:20 అయితే అవుతుంది. అటేపు రోడ్ అయితే ఫుల్గా ఉన్నారు, కానీ గిటేపు రోడ్ అయితే చూడండి అక్కడక్కడ ఉన్నారు. అలాగా చూస్తున్నారా? మనకి ఆర్కే బీచ్కి వెళ్ళే రోడ్డే అటువైపు ఉంది కదా డైరెక్షన్. చూడండి ఎంతమంది వెళ్తున్నారో. ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉన్నదండి అక్కడ ఆర్కే బీచ్లో. ఆల్రెడీ టపాసులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక 40 minutes అంతే 2025కి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంతమంది ఉన్నారు. ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంది కదా. కట్ట పాండవంపురం దగ్గరికి అయితే వచ్చాం. చూద్దాం కదా. దేనికోసం అనుకున్నారు? నావీ సెలబ్రేషన్స్ అవుతాయి కదా మనకి Jan 4th, దానికోసం అనమాట ఈ గ్రిల్స్. పొలిటీషియన్ ఎవరు వచ్చినట్టుకున్నారు. కరెక్ట్గా ఆర్కే బీచ్ దగ్గరలోకి అయితే వచ్చాం. చూడండి జనాలు ఫ్లోటింగ్. మనకి బీచ్ రోడ్లు కదా, ఇసుకలో కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ గ్రిల్స్ దేనికి తెలుసా? మనకి నావీ సెలబ్రేషన్స్ అయితే అవుతాయి కదా Jan 4th, దానికోసం అయితే ఈ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. జనాలు చూసారు కదా రోడ్డు మీద కదా, ఇక్కడ కూడా అంత హెవీగా ఉన్నారు. సో చూద్దాం. ఇప్పుడైతే కరెక్ట్గా 11:30 అయితే అయింది. ఇంకొక 30 minutes. కదా డెమో Saturday 4th Jan 2025. దానికోసమే ఈ ఫ్లాగ్స్ అన్నీ. ఈ దేశంలో అందరూ మేబీ వస్తారేమో షిప్స్తోని. చూడండి బాబోయ్, మామూలు ఆడావిడ అయితే లేదు తెలుసు. అదే ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎవ్వరు లేరు. ఈ సంవత్సరం అయితే కుప్పలు ఉన్నారు. చూసారు కదా ప్లాన్స్ అన్నీ కూడా. నాకైతే కవర్ చేయడానికి అయితే అవ్వలేదు, కానీ న్యూ ఇయర్ దయ వల్ల అయితే కవర్ చేస్తున్నాను. మరి మామూలుగా అయితే ప్రిపేర్ చేయట్లేదు, మరి జనాభా కౌంట్ చేసుకొని. ఆర్కే బీచ్లో ఎంత ఎక్కువ మంది ఉన్నారో. అలాగే ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. రిహార్సల్స్ చేసి ఇవి ఉన్నాయి కదా. చూడండి వందల కాదు, వేల కాదు, లక్షల మంది ఉంటారు. అంతమంది జనాలు చూడండి బయట కూడా.
బ్యాక్ సైడ్ మామూలుగా పేలట్లే, ఒక రేంజ్లో పేలుతున్నా టపాసులు. అలాగే ఈ సంవత్సరం అయితే మామూలుగా లేరండి, చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. చూస్తున్నా కదా మొత్తం ఫుల్ రష్ చూడండి. ఎక్కడనుకున్నారు? ఆర్కే బీచ్ దగ్గర అయితే అవుతుందండి. అందరు ఇక్కడికే వచ్చారు కదా, అదిగండి మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది నోవాటల్. ఇదంతా ఆర్కే బీచ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూస్తున్నా కదా